ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగలు లేకపోతే మనకి ఉత్పత్తి అనేది ఉండదు. అవి లేకపోవడం వల్ల ఎలాంటి పంటల్లో మనకి ఈ దిగుబడి అనేది తగ్గిపోవడం వల్ల కూడా చాలా వరకు ఇలాంటి పంటలు అంతరించిపోతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఈ తేనె పెట్టెలు కూడా పెట్టుకోవచ్చు. అవి పెట్టుకోవడం వల్లనే పూత కాత సెట్ అయ్యి మనకి 70 నుంచి 80% అనేది దిగుబడి పెరుగుతుంది. – 40% రాయితీతో కూడా మనకి బీ బాక్సులు ఇస్తున్నారు. సో ఈ ఆయిల్ సీడ్స్ వేసుకున్న వాళ్ళు కూడా తేనె పెట్టెలు పెట్టుకోవడం వల్ల అక్కడ 200% మనకి దిగుబడి అనేది పెరుగుతుంది. అలాగే ఈ పంటల్లో మనకి తేనె కూడా వస్తుంది. సో అట్లాంటి 2 ఇంగ్రీడియంట్స్ వాడి మనము సబ్బులు తయారు చేస్తున్నాం. రైతులు మనం ఎలాంటి మెలకువలు తీసుకోవడం వల్ల మనకి దిగుబడి అనేది పెరుగుతుంది, అసలు ఈ తేనెటీగల వల్ల మనకు ఉపయోగం ఏంటి, సో మా సంస్థ ద్వారా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాం. నమస్తే అండి. ప్రకృతి ప్రేమికులు అందరికీ కూడా నా నమస్కారం. నా పేరు ఇందిరారెడ్డి. మాది తెలంగాణ బీహబ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఇవాళ ఇక్కడ కానా శాంతివనం దగ్గర ఉన్నాము. ఇక్కడ మహా కిసాన్ మేళా పీజీపీఆర్ వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎంతో ఆహ్లాదకరమైన ఒక మంచి క్షేత్రంలో ఇక్కడ మేము ఉన్నాము. సో ఇక్కడ మనకి తేనెటీగలు లేనిదే మానవ మనుగడే లేదు. సో తేనెటీగల్ని ప్రమోట్ చేయడానికి మనకి కొత్తగా రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాము, న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాము. ప్రకృతి వ్యవసాయంలో తేనెటీగలు లేకపోతే మనకి ఉత్పత్తి అనేది ఉండదు. సో అసలు తేనెటీగలు ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, అవి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, అవి లేకపోతే మనకి వ్యవసాయము అంటే ఎలాంటి పంటల్లో మనకి ఇవి అవసరము, అవి లేకపోవడం వల్ల ఎలాంటి పంటల్లో మనకి దిగుబడి అనేది తగ్గిపోవడం వల్ల కూడా చాలా వరకు ఇలాంటి పంటలు అంతరించిపోతున్నాయి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము మా సంస్థ తెలంగాణ బీహబ్ సొసైటీ అట్లానే మిత్రా ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి ఇక్కడ మనము స్టాల్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అంటే బర్డ్స్ ఆఫ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ, వ్యవసాయం లేనిదే మనకి ఆహార భద్రత అనేదే ఉండదు. మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, మనము ఎంత సంపాదించినా కూడా మనం అల్టిమేట్గా ఒక మంచి ఆహారం పిల్లలకి ఇవ్వాలి, మనం తినాలి, మనం 4 రోజులు ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనం రైతులందరూ కృషి చేస్తుంటాం. సో అలాగే వచ్చిన వాళ్ళు కూడా మాకు కూడా ఒక మంచి ఆహారం తినాలి, మంచి రైతుల్ని కలవాలి అని ఎంతోమంది ఆసక్తితో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎలాంటి పంటలు వేసుకోవాలి, సో మన ఎలాంటి మెలకువలు తీసుకోవాలి. సో ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితము మనకి గ్రీన్ రెవల్యూషన్ రాకముందు మన వ్యవసాయం ఎలా ఉండేది, అప్పట్లో మన రైతులు 6 ప్యాక్ వాళ్ళు తినే ఆహారంతో ఎంత గట్టిగా బలంగా దృఢంగా ఉండేవాళ్ళు. సో మనం చేసే వ్యవసాయ పద్ధతులు ఎలా ఉండేవి. తర్వాత ఈ మనం World War IIలో ఏవైతే పురుగు మందులు మనుషుల్ని చంపడానికి వాడేవి, మన పురుగు మందులు లాగా మన భారతదేశంలోకి వచ్చి మన పంటల మీద పిచికారీ చేస్తూ ఇప్పుడు ఎన్నో రకాల రోగాలు మనం కోరి తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనం కీటకాలని చంపడానికి వేస్తున్నాము, కీటకాలతో పాటు మనం కూడా చనిపోతున్నాం, ఎంతో రకాల క్యాన్సర్లు వచ్చి. సో మన పిల్లలకి మనం ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాం. ఇవాళ మనం మేలుకోకపోతే ఇవాళ ఈ ప్రకృతి వ్యవసాయం మీద మన దేశంలో ప్రధానమంత్రి గారు మోదీ గారు, అలాగే మన రాష్ట్రంలో కూడా న్యాచురల్ ఫార్మింగ్ అని చాలా రకాల స్కీమ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మన హార్టికల్చర్ వాళ్ళు స్టాల్స్ పెట్టడం జరిగింది. సో అవి చాలా వరకు తెలియక కూడా రైతులు ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ తిరగాలి అంటే చెప్పులు అరిగిపోతాయనో, లేకపోతే అవన్నీ ఇంత దూరం ఎలా వెళ్తాము అని కూడా బయటికి రారు. సో అంటే ఒక కప్ప బావిలో ఎలా ఉంటుందో అలాగే ఉండిపోతున్నారు. కానీ ఇట్లాంటి మేళాలు వచ్చినప్పుడు మనం ఇక్కడికి రావడం వల్ల అసలు ఈ పూత నిలవ కాత ఎందుకు రావట్లేదు, లేకపోతే నిమోటాయిడ్స్ ఇవి వచ్చే ఎండుపుల్ల ఎందుకు వస్తుంది, వాటికి ఒక రెమెడీస్. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే మనకి హార్టికల్చర్లో కూడా ఇక్కడ 1/2 ఎకర్లో ఒక 1/2 ఎకరంలో కూరగాయలు పండిస్తూ కొంచెం అగ్రో ఫారెస్ట్రీ ఉండి, అలాగే కొన్ని ఆవులు, గొర్రెలు, మేకలు,
కోళ్ళు, బాతులు వాటితో పాటు 2 తేనెటీగల పెట్టెలు కూడా ఇవ్వడానికి మొత్తం 30,000 ఇస్తున్నారు. సో అట్లాంటి స్కీమ్స్ కూడా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో మహా కిసాన్ మేళా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ అందరూ ఉన్నారు. మనం ఇలా ఒక కొత్తగా ఉపాధి కల్పించుకోవడానికి, అదే రైతులు మనం ఎలాంటి మెలకువలు తీసుకోవడం వల్ల మనకి దిగుబడి అనేది పెరుగుతుంది, అసలు ఈ తేనెటీగల వల్ల మనకు ఉపయోగం ఏంటి. సో మా సంస్థ ద్వారా మేము ఫ్రీగా, అంటే ఒకప్పుడు మనం 5,000 పెట్టుకుని ట్రైనింగ్ తీసుకుని మనం అక్కడ అకామిడేషన్ ఫుడ్ ఉండి 7,000 బీ బాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు మనకి హార్టికల్చర్లో 40% రాయితీతో కూడా మనకి బీ బాక్సులు ఉన్నాయి. అలాగే ఎవరైతే కూరగాయలు పెంచుకోవాలనుకుంటున్నారో కూడా 2 పెట్టెలకి 10,000 మన హార్టికల్చర్ నుండి ఇస్తున్నారు. సో ఇంత చక్కగా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. మనం కూడా మన హార్టికల్చర్ ఆఫీసర్లు మన దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ హెచ్ఓల్ని, హార్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి అక్కడ ఈ స్కీమ్స్ ఏమున్నాయి అంటే ఈ 2 పెట్టెలు కూరగాయలు పండించే వాళ్ళకి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నము, చేవెళ్ళ, సో ఇటు దగ్గరలో సిటీకి దగ్గరలో కూరగాయలు పండించే వాళ్ళందరికీ కూడా ఇవి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనం ఈ తేనె పెట్టెలు కూడా పెట్టుకోవచ్చు. అవి పెట్టుకోవడం వల్లనే పూత ఖాతా సెట్ అయ్యి మనకి 70 నుంచి 80% అనేది దిగుబడి పెరుగుతుంది. దాంతోపాటు మీరు ఇంకా కొన్ని గట్లెమ్మటి కొంచెము ఆవాలు, నువ్వులు, సన్ఫ్లవరు, కొంచెము ఇలా పూల మొక్కలు, ధనియా వేసుకోవడం వల్ల మనకి తేనె కూడా వస్తుంది. సో అట్లా మనకి 2 ఎప్పుడైనా మల్టీ క్రాపింగ్ ఉన్నప్పుడు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఉన్నప్పుడే రైతులకి ఏమన్నా మిగలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ఒకటే పంట మీద ఉన్నామనుకోండి, మనకి వర్షాలు పడో, ఎక్కువ అయ్యో తక్కువ అయ్యో, కరువు లేదా రేట్ ఉండకపోవడము, ఇవన్నీ సమస్యలు ఉంటున్నాయి. కానీ ప్రతి ఒక్కరికి కూడా మన పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువ రేటు పెట్టడానికైనా ముందుకు వస్తున్నారు. అలాగే ఐఐఓఆర్ వాళ్ళు కూడా కుస్మలు, సన్ఫ్లవర్, నువ్వులు, సో అండ్ క్యాస్టర్ ఇట్లాంటి పంటలు వేయడానికి కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. సో ఇవాళ కూడా ఐఐఓఆర్ రవి మాథూర్ సార్ ఎఫ్పిఓస్ని ఇంకా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఈ విత్తనాలని ప్రమోట్ చేసి ఆయిల్ ప్రొడక్షన్, ఎందుకంటే మనకి ప్రతి రోగానికి కారణం మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్. అండ్ పామ్ ఆయిల్ ఇప్పుడు వేసుకోవచ్చు, కానీ అది 4 సంవత్సరాలకు వస్తుంది. అదే మనం ఇది నువ్వులు అనుకోండి, కరెక్ట్గా 90 డేస్కి వచ్చేస్తుంది. నువ్వులు మనం ఈ చలికాలంలో తినడం వల్ల కూడా మనకి బోన్ గట్టిపడడము, మన బాడీలో హీట్ ఉండడము. సో అలాగే కుసుమ నూనె కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది. ఆ రిఫైన్డ్ ఆయిల్ 3 చెంచాలు తినే కంటే కూడా 1 స్పూనే మనం తిన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాము. సో ఈ ఆయిల్ సీడ్స్ వేసుకున్న వాళ్ళు కూడా తేనె పెట్టెలు పెట్టుకోవడం వల్ల అక్కడ 200% మనకి దిగుబడి అనేది పెరుగుతుంది. అలాగే ఈ పంటల్లో మనకి తేనె కూడా వస్తుంది. సో ఎందుకంటే మేము మా సంస్థ నుంచి ఈ తేనె పెట్టెల్ని పాలినేషన్ పర్పస్ రెంట్కి ఇస్తున్నాము. కొనుక్కోవాలన్నా కూడా మనం సప్లై చేస్తున్నాం. అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ట్రాన్స్పోర్టు, మళ్ళీ పెట్టుకున్న తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మేము మా సంస్థ నుంచి వాటికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్, అంటే పెట్టుకున్న తర్వాత కూడా వాటిని ఎలా మేనేజ్ చేయాలి, తేనె వస్తే ఎట్లా తీయాలి, ఒకవేళ పెరిగితే ఏం చేయాలి, తగ్గితే ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాం. సో తేనె పెట్టెలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో ఇప్పటికీ కూడా మనం వ్యవసాయము అంటే ఒక పంచ కట్టుకొని పేదరికంగానే చూపిస్తుంటారు, కానీ రైతే రాజు. ఏదైనా ఇప్పుడు మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏదైనా ఒక వాల్యూ ఎడిషన్. ఇప్పుడు మేము తేనె తీస్తాం, తేనె ఒక్కటే అమ్మాలి అని అంటే చాలామంది వచ్చేసారు, కానీ మనము యూనిక్గా ఉండాలి. ఇప్పుడు చూస్తే మీరు లోపల ఒక 10 స్టాల్స్ ఉన్నాయి తేనెలో, కానీ మా తేనెలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు చలికాలంలో మనకి ఇది వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ, వాటన్నిటికీ రెమెడీ వెల్లుల్లి, అలాగే అల్లం, ఇవి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం. సో అట్లానే మైనం తీస్తాం, మైనం నుంచి సబ్బులు, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, సో ఇట్లాంటి కాస్మెటిక్స్ కూడా చేస్తున్నాం. సో ఎప్పుడైనా కూడా ఒక వాల్యూ ఎడిషన్ చేసినప్పుడు ఒక దాని నుంచి 2, ఇప్పుడు హనీ నుంచి వైన్ అంటే మీడ్ అంటాము, హైన్ చేసేది, అది 1 లీటర్కి 4 లీటర్లు యూజ్ చేస్తాం. సో ఇది బాటిల్ వచ్చేసి మనకి 800 ఉంటే అది ఒక 600 ml ఒక 1000 రూపాయలు ఉంటుంది. అంటే వాల్యూ ఎడిషన్. ఇప్పుడు 4 బాటిల్స్ మనము వైన్ ఆర్ మీడ్ చేస్తే 4000 రూపాయలు వస్తుంది. అదే 1 లీటర్ హనీ అమ్మితే మనకు ఓన్లీ 800 వస్తుంది. సో అట్లా వాల్యూ ఎడిషన్ చేసి మనము బ్రాండింగ్, మార్కెటింగ్, ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ మనం మార్కెట్లో తీసినప్పుడు మనం ఒక బిజినెస్లో ఎంటర్ప్రెన్యూర్గా కూడా మనం గ్రో అవ్వచ్చు. సో మా సంస్థ నుంచి కూడా మాది రుతికా ఇన్నోవేషన్స్లో మేము తేనె ఒకటే కాకుండా తేనె నుంచి బై ప్రోడక్ట్స్, తేనెలో ఇన్ఫ్యూజ్ చేయడము, ఇన్ని రకాల తేనెలు మనం అక్కడక్కడ పెట్టి తీయడము, అలాగే మైనం తీయడము, మైనం నుంచి మా దగ్గర సబ్బులు,
ఎందుకంటే మనం బయట వాడే సోప్స్, మనం బాత్ సోప్ అంటాము, టాయిలెట్ సోప్ అంటాము, ఈ సోప్స్ ఏవైతే యానిమల్స్కి వాడే సోపులు మనం వాడుతున్నాం. సో వాటి వల్ల కూడా మనకి స్కిన్ డ్రై అయిపోయి మన తర్వాత సోరియాసిస్ ఇట్లాంటి డిసీజెస్ కూడా వస్తున్నాయి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మనకి ఈ కాస్టిక్ సోడా ఇట్లాంటివి లేకుండా న్యాచురల్గా బీ వ్యాక్స్, హనీ, ఎందుకంటే ఏవైనా మచ్చలు మరకలు డీటాన్ చేయాలి అనుకుంటే హనీ రాసుకోవాలి. సో అట్లాంటి 2 ఇంగ్రీడియంట్స్ వాడి మనము సబ్బులు తయారు చేస్తున్నాం. సో అట్లా మనము చేసే ఉత్పాదనని ఇంకా మల్టిపుల్ ప్రోడక్ట్స్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను తేనె ఒక్కటే పెట్టుకున్నా అనుకోండి, వాళ్ళు కొనొచ్చు కొనకపోవచ్చు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ఒక్కొక్కరికి వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా మనం వాటిని ఎలా చేయొచ్చు. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్స్టెంట్గా కావాలి ఏదన్నా. సో అట్లా వాళ్ళకి ఇవన్నీ కలుపుకొని చేసుకోలేరు కాబట్టి అందులో వెల్లుల్లి వేసేయడము, అల్లం వేసేయడము, ఉసిరికాయలు వేసేయడము. ఉసిరికాయ అనుకోండి, ఉసిరికాయ ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తుంది. అదే మనం తేనెలో వేస్తే 6 నెలలు పాడవకుండా ఉంటుంది. సో అది రోజుకొకటి తినడం వల్ల కూడా మనకు జుట్టుకు మంచిది, కళ్ళకు మంచిది, హార్ట్కి మంచిది, స్కిన్కి మంచిది, డైజెషన్కి మంచిది. సో అది ఉట్టిగా తినమంటే ఎవరు తినరు. సో అదే మనం హనీలో వేసుకుని ఆ స్వీట్నెస్ వస్తుంది, అది అందులో వచ్చినప్పుడు ఆ హనీలో కూడా అది ఇన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు దానికి వండర్ఫుల్ మెడిసినల్ వాల్యూస్. ఇప్పుడు నా హెయిర్ కూడా రోజు అవి తినడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే వాటిని సీజనల్గా వీటన్నిటిని మురబ్బాస్ చేసేయడము, దాన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేయడం. సో అట్లా మనకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేసినప్పుడే మన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెరిగినప్పుడు అప్పుడు మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక్క హనీ అనుకోండి 10 బాటిల్సే పోవచ్చు. దాంతోపాటు పక్కన సబ్బులు ఉన్నాయి, లిప్స్టిక్స్ ఉన్నాయి, మనకి వ్యాక్స్ కూడా ఉన్నాయి. మీరే తయారు చేసుకోండి, మైనం తీస్తున్నాం అది ఇచ్చేస్తాం. అదే ఇవి బాక్సులు పెట్టుకోండి, తేనెటీగలు వాళ్ళ ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది. ఇంట్లో పెట్టుకోవచ్చు, మిద్దె తోటలు వాళ్ళు చేసుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, అట్లానే ఈ ఆయిల్ సీడ్స్ పెట్టుకునే వాళ్ళు చేయొచ్చు. ఓన్ ల్యాండ్ ఉంది, అవి విట్టిగా పడుంది, అందులో ఏం చేయాలి అనుకుంటే ఇట్లాంటి కొబ్బరి తోటలు, కొంచెం అవి పండ్ల తోటలు వేసేసుకుని డ్రిప్ వేసేసుకుని ఇలా తేనెటీగలు పెట్టుకున్నా కూడా మనకి ఇంట్లోకి కావాల్సిన తేనె కూడా వస్తుంది. సో ఇట్లా మల్టిపుల్గా మనము ఒక కన్జ్యూమర్కి వాళ్ళకి అవసరాన్ని బట్టి కూడా మనము మన స్ట్రాటజీస్ని మనం మార్చుకోవచ్చు. అప్పుడు మనం ఇండస్ట్రీలో మనం గ్రో అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఒకటే దాన్ని కాకుండా దాన్ని మల్టిపుల్గా దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, వాటి రేట్స్ ఏంటి, బ్రాండింగ్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, స్ట్రాటజీస్ అనేది మనం మార్చుకోవడం వల్ల కూడా ఒక రైతు కెన్ బికమ్ అ బిజినెస్ మ్యాన్ ఆల్సో. ఇప్పుడు చాలా వరకు పండ్ల తోటలు అంటే హార్టికల్చర్ ప్లాంట్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా గత 4-5 సంవత్సరాలుగా చూస్తున్నాం, మ్యాంగో పూత నిలవక కాత రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మేజర్ రీజన్ తేనెటీగలు లేకపోవడము, పాలినేషన్ లేకపోవడము. సో అవి పెట్టుకోవడం వల్ల ఎంతోమంది రైతులు బెనిఫిట్ అయ్యారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మనము రెంటల్ పర్పస్లో ఇస్తున్నాము. అదే ఎవరైనా కొనుక్కొని పెట్టుకోవాలనుకున్నా కూడా మా సంస్థ ద్వారా ఇస్తున్నాము. అదే మనకి హార్టికల్చర్లో కూడా 40% సబ్సిడీ కూడా ఉంది. సో అవి ఎలా తీసుకోవాలి అనుకుంటే కూడా మమ్మల్ని సంప్రదించారు. ఓన్లీ బీస్ కావాలంటే 2000 ఉంటుంది, బాక్స్ తోటి కావాలంటే 2000 అంటే 4000 ఉంటుంది. పూత ఉన్నంత వరకే పెట్టుకోవాలి అనుకుంటే 2000 పెడితే మీకు మన దేశవాళీ తేనెటీగలు దొరుకుతాయి. వాటిని మనం జస్ట్ కార్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయి మీ పంట పొలాల్లో పెట్టేసుకోవచ్చు. ఒక 500 మీటర్స్లో మనం ఒక బీ బాక్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎకరానికి అంటే హాఫ్ ఎకర్కి ఒకటి పెట్టుకోవచ్చు, అంటే 2 ఎకరాలకు ఒకటి కూడా పెట్టుకోవచ్చు. ఒక 10 ఎకరాలు ఉంది అంటే 5 నుంచి 6 బాక్సులు కొనుక్కొని తీసుకెళ్ళి పెట్టేసుకుంటే మనం వాటిని డిస్టర్బ్ ఏం చేయకుండా దానిపైన ఒక సూపర్ పెడతాం. సో మనకి ఈ మ్యాంగోతో పాటు మామిడి తోటతో పాటు ఇంకా వేరే మొక్కలు ఉంటే మనకు తేనె కూడా కలెక్ట్ అవుతుంది. అదే మనకి పంట దిగుబడి అనేది మనకి 70% నుంచి 80% వరకు మనకి ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. అంటే పాలినేషన్, క్రాస్ పాలినేషన్ ఈ తేనెటీగలు ఉండడం వల్లే ఒక మంచి మ్యాంగో వంగడం నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి కూడా ఆ క్వాలిటీస్ అనేది వస్తాయి. సో దిగుబడి పెంచుకోవడానికి తేనెటీగలు మా సంస్థ ద్వారా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కూడా తేనె పెట్టెలు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నా పేరు ఇందిరారెడ్డి. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9866094472. థ్యాంక్ యూ సో మచ్.